హాయ్ ఫ్రెండ్స్ ఆల్. సమ్మర్ చాలా హెవీ స్టార్ట్ అయిందండి. అందుకే మీకోసం ఒక చిన్న చిట్కా చెప్పడానికి వచ్చాను. ఈ సమ్మర్లో బాగా బయటకు వెళ్ళొస్తాము, చెమట పట్టిపోయి ఉంటుంది ఫేసు, ఇంకా డస్ట్ బాగా ఉంటుంది ఫేస్ అంతా. ఇక్కడ ఫ్లోరైడ్ మొత్తం బ్లాక్ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి. ఎండాకాలంలో బ్లాక్ అయిపోతుంది, కొంచెం మంది ఉప్పూరినట్టు అయిపోయి వైట్గా అవుతుంది. వాళ్ళు అందరికీ ఈ ట్యాన్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎండాకాలంలో, ఫేస్ అంతా బ్లాక్ అవుతుంటుంది. అందుకోసమనే మీకు చిన్న చిట్కా చెప్తాను. కెమికల్స్ ఎలాంటి వాడకుండా ఇంట్లోనే చెప్తాను ఎప్పుడైనా నేను. కాబట్టి మీకు ఇంట్లోకి రాగానే ఒక ఇంట్లో ఉండే టమాటా తీసుకోండి, కొంచెం పండుగ ఉన్నది తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేయండి. హాఫ్ కట్ చేసి దాంట్లో షుగర్ వద్దండి. ఆ టమాటా తీసుకొని ఇట్లా షుగర్లో వద్దండి, చక్కెరలో అద్ది దాని ఫేస్ మొత్తం రుద్దండి. బాగా ఒక 5 minutes రుద్దండి మంచిగా. రుద్దుతూ ఉంటే ఆ ట్యాన్లో మనకు ఉండే ఫేస్లో ఉండే నల్లగా ట్యాన్ మొత్తం ఇట్లా మీకు ఆటోమేటిక్గా ఇట్లా కారిపోతుంటుంది. వాడు చూడండి 100% మీకే తెలుస్తుంది రిజల్ట్. మీరే అంటారు అమ్మ బాగుంది నిజమే అని. అయితే అంతా ఇట్లా కారిపోతుంటుంది, మీరు యూజ్ చేస్తూ ఉంటే మొత్తం ట్యాన్ అనేది ఇట్లా కారిపోతుంటుంది మొత్తము. చక్కెర ఇట్లా కొంచెం స్క్రబ్ లాగా యూజ్ అయ్యి కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అది ఏంటంటే ఆ ట్యాన్ని మొత్తం పట్టేసి బయటికి తీసుకొస్తుంటుంది. మొత్తం క్లీనింగ్ అనేది అవుతుంది. ఇంకా ఉండే టమాటా కొంచెం పులుపులో ఉంటుంది కదా, ఆ పులుపుదనం అనేది లోపల వరకు హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి లోపల నుంచి ఆ ట్యాన్ మొత్తం బయటికి ఆ పులుపుదనం ద్వారా మొత్తం బయటికి తీసుకొచ్చి మన ఫేస్ మొత్తం కూలింగ్ చేసి మొత్తం రిలీఫ్నెస్ తీసుకొస్తుంది. అంత క్లీనింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట టమాటా వల్ల. మంచి క్లీనింగ్ అవుతుంటుంది. వాడి చూడండి 2 daysకి 3 daysకి ఒకసారి అలా వాడుతూ ఉండండి, మంచి క్లీనింగ్ తీసుకొస్తుంది మనకు. ఎందుకంటే ఫేస్ ఎంత కూలింగ్ అలా దానివల్ల ఫేస్ కూడా మంచిగా కూల్ అయిపోయి మనకు ఒక చల్లదనం రిలీఫ్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ టమాటా 2 వాడినాం అనుకో మంచిగా కూలింగ్ అవుతుంది, ఫేస్ చాలా బాగుంటుంది, మంచి రిలీఫ్నెస్ వస్తుంది, ఆ బ్రైట్నెస్ కూడా కనిపిస్తుంది మీరు. అంతేకాదు కొంచెం ఇంకోటి ఏంటంటే ఫేస్ బాగా ఎండలో పోయించిన వాళ్ళకి హీట్ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న హీట్ వల్ల ఫేస్ అంతా మండలాగా ఉన్నప్పుడు ఫేస్ క్లీనింగ్ లేదు, కొంచెం ఎలాగో కనిపిస్తుంది అన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండే ఐస్ ట్యూబ్స్ కూడా తీసుకొని ఒక 2 minutes ఇట్లా రుద్దండి. బాగా ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే తట్టుకోలేము మనం. కాబట్టి కొంచెం ఇట్లా రుద్దాలి, రఫ్లాగా చల్లగా రుద్దితే కొంచెం రిలీఫ్నెస్ తీసుకొచ్చి మన ఫేస్ కూడా బ్రైట్నెస్ తీసుకొస్తుంది. చాలా బాగుంటుంది. ఈ చిట్కా వాడి చూడండి, మంచిగా ఉంటుంది. మీకు ఎలాంటి చిట్కాలు కావాలన్నా నాకు ఈ ప్రాబ్లం ఉందని నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అందిస్తాను మీకు ప్రతి ఒక్కటి. ఎలాంటి కెమికల్స్ లేకుండా నేను చెప్తాను, మంచి రిజల్ట్ ఉంటుంది. వాడి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, వాడి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.